పేదరిక నిర్మూలనకు చేపడుతున్న జీరో పావర్టీ P4 లక్ష్యం 2029 నాటికి సాకారం అవుతుందని, ఇదే మొదటి అడుగు అవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్లో చేపట్టిన P4 కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఆర్థిక అసమానతలు మరింతగా తగ్గాలని, ఇవి పెరిగితే సమాజానికి మంచిది కాదన్నారు. ఇవాళ బంగారు కుటుంబంలో సాయం పొందిన వారే రేపు మార్గదర్శి కావచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అందుకుంటూనే బంగారు కుటుంబాలకు అదనపు సాయం P4 ద్వారా అందుతుందని తెలిపారు. విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలను కలిసి వారిలో ఆలోచనను రేకెత్తించాలని సీఎం అధికారులకు సూచించారు. సచివాలయంలో P4పై ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19వ తేదీ నుంచి P4 అమలు చేయాలని ఈ సమీక్షలో నిర్ణయించారు. సచివాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు సిఎస్ విజయానంద్, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, P4 ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ఆర్థిక ప్రణాళిక శాఖ అధికారులు హాజరయ్యారు. సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదరిక నిర్మూలనలో భాగంగానే P4 కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. బంగారు కుటుంబాలకు మెరుగైన జీవన ప్రమాణాలే లక్ష్యమని తెలిపారు. సమాజానికి తిరిగి ఇవ్వాలన్నదే ప్రధాన ఉద్దేశమని అన్నారు. మార్గదర్శుల నుంచి చిన్న ఆసరా పేదలకు కొండంత అండవుతుందని చెప్పారు. ఆ స్ఫూర్తితోనే అవనగడ్డ నియోజకవర్గానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు పల్లెకుంట హేమలత మార్గదర్శిగా మారి ఓ వృద్ధురాలని ఆదుకుంటున్నారని తెలిపారు. స్పందించే మనస్సు ఉంటే పేదల్ని ఆదుకునేందుకు మానవత్వం చూపుతూ ముందుకొస్తారన్నారు. డబ్బుతో పాటు సాయం చేసేవారు కూడా మార్గదర్శులేనని పేర్కొన్నారు. బంగారు కుటుంబాలకు కావాల్సింది ఎమోషనల్ బాండింగ్, చేయూత మాత్రమేనని, సిఎస్ఆర్ నిధులతో బిల్ గేట్స్, వేదాంత లాంటి సంస్థలు పనిచేస్తున్నాయన్నారు. వీటికి మించి కుటుంబాలను ఆదుకోవటమే లక్ష్యంగా P4 కార్యక్రమం చేపట్టామని, ప్రజలే ఆస్తిగా జీరో పావర్టీ మిషన్ అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అమరావతిలో పనులు జరగట్లేదని అసత్య ప్రచారం చేసేవాళ్లు వచ్చి కళ్లతో చూడాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సూచించారు. ఎవరెన్ని కుట్రలు పన్ని ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా 3 ఏళ్లలో అమరావతి నిర్మాణం తొలిదశ పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. బ్లూ గ్రీన్ రాజధానిగా అమరావతి ఉండేలా 30% పచ్చదనానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. కృష్ణా రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కూడా త్వరలోనే ప్రారంభిస్తామని, ట్రంక్ రోడ్లు పనులు ఇప్పటికే ప్రారంభం కాగా లేఅవుట్ రోడ్లకు త్వరలో పనులు ప్రారంభిస్తారు న్నారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లలో గతంలో పాతిన సరిహద్దు రాళ్లు తొలగిపోయాయని, తాజాగా ఆయా లేఅవుట్లలో మౌలిక వస్తువులు కల్పించే కాంట్రాక్ట్ ఏజెన్సీలు సరిహద్దు రాళ్లను పాతుతాయని తెలిపారు. రాజధాని నిర్మాణ పనులను పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శాఖమూరు రిజర్వాయర్, కొండవీటివాగు, గ్రావిటీ కెనాల్తో పాటు అనంతవరం పార్కును మంత్రి నారాయణ పరిశీలించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల నిర్మాణానికి 2014-19 మధ్యలోనే టెండర్లు పూర్తి చేసి పనులు కూడా ప్రారంభించామని, గత ప్రభుత్వం 3 ముక్కలాటతో మొత్తం నాశనం చేసిందన్నారు. అసలు రాజధాని ఎక్కడో క్లారిటీ ఇవ్వలేదని, రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఉన్న టెండర్లు క్లోజ్ చేయడంతో పాటు ఇతర ఆర్థిక అంశాలను కొలిక్కి తీసుకొచ్చి పాత నిర్మాణాలపై ఐఐటి నిపుణులతో అధ్యయనం చేసి ముందుకు వెళ్తున్నామన్నారు. ప్రస్తుతం రాజధానిలో అన్ని పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది మార్చి నెలాఖరుకు అధికారులు, ఉద్యోగులకు సంబంధించి 4000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. ఇదే సమయంలో రోడ్లు, డ్రైనేజీ పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చున్నట్లు చెప్పారు. అయితే లేఅవుట్ రోడ్ల డిజైన్లు మాత్రం ఈ నెలాఖరుకు ఐఐటి నిపుణులు ఫైనల్ చేస్తారన్నారు. రాజధానిలో వరద ముంపు నివారణ కోసం కాలువల డిజైన్లు నెదర్లాండ్స్ అధికారులతో చేయించామన్నారు. రాజధానిలో కొండవీటి వాగు 23.6 కిలోమీటర్లు, పాలవాగు 16.5 కిలోమీటర్లు, గ్రావిటీ కెనాల్ను 7.843 కిలోమీటర్లు, మొత్తంగా 47.94 కిలోమీటర్ల మేర కాలువలను వెడల్పు చేసి లోతుగా తవ్వుతున్నామని చెప్పారు. వీటితో పాటు శాఖమూరు రిజర్వాయర్ను 0.03 టీఎంసీల కెపాసిటీతో 50 ఎకరాల్లో, కృష్ణాయపాలెం రిజర్వాయర్ను 0.1 టీఎంసీతో 190 ఎకరాలు, అలాగే నీరుకొండ రిజర్వాయర్ను 0.4 టీఎంసీల కెపాసిటీతో 440 ఎకరాల్లో నిర్మిస్తున్నట్లు మంత్రి చెప్పారు. వర్షాల కారణంగా కాలువల పనులు కొంచెం నెమ్మదిగా సాగుతున్నాయన్నారు. 2027 అక్టోబర్లోగా ఆయా పనులు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నప్పటికీ వచ్చే ఏడాది చివరికి పూర్తి చేసేలా వేగంగా పనులు జరుగుతున్నాయని మంత్రి నారాయణ చెప్పారు. అక్కడక్కడ కొందరు అమరావతి రాజధాని మళ్ళా
ఒక కుట్రగా పెట్టుకొని అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదు, వర్క్ టేకప్ చేయలేదని రకరకాలుగా చెప్తున్నారు. ఆ చెప్పేవాళ్ళు చూడండి, ఈ రిజర్వాయర్ చూడండి ఎంత వర్క్ అయిపోయిందో, రిజర్వాయర్ వర్క్ చూడండి, దీని యొక్క లింక్ కెనాల్ కొండవీటి వాగా చూడండి. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే గ్రీన్ అండ్ బ్లూకి 30% వదిలేసామో దానికి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు రివర్ ఫ్రంట్ కూడా ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇమీడియట్గా కృష్ణానది ముందుండే రివర్ ఫ్రంట్ కూడా డెవలప్ చేయమని. ఈ విధంగా గ్రీన్ అండ్ బ్లూ డెవలప్ చేస్తూ బిల్డింగ్లు ఏదైతే చేస్తూ ఏదైతే రోడ్లు 360 కిలోమీటర్ల ట్రంక్ రోడ్స్ కావచ్చు, ఒక్కొక్క రోడ్డు వెడల్పు 165 అడుగులు, ఒక రోడ్డు అయితే 195 అడుగులు, ఈ 360 కిలోమీటర్ల యొక్క ట్రంక్ రోడ్స్. అదేవిధంగా లేఅవుట్స్ రోడ్స్ అవి 1500, అవి కూడా టేకప్ చేస్తారు. ఈ మంత్ ఎండింగ్ కల్లా ఆ లేఅవుట్స్ యొక్క అవి కూడా టేకప్ చేసి ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి కావాలని ప్లాన్ చేసామో, ఎవరిన్ని మాటలు చెప్పినా, ఇన్ని అబద్ధాలు చెప్పినా, దీన్ని మళ్ళీ ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా 3 సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి చేయడం జరుగుతుంది. సమాజంలో మహిళల గురించి నీచాతి నీచంగా మాట్లాడే సంస్కృతి ఎక్కువైపోయిందని, పార్టీలో ఉండే మహిళల గురించే మహిళా ఉద్యోగుల గురించి కూడా చెడుగా మాట్లాడుతున్నారని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. ఒక ఎమ్మెల్యే స్థాయి మహిళ గురించి కూడా నీచాతి నీచంగా మాట్లాడే విధంగా పరిస్థితులు దిగజారిపోయాయని, కాబట్టి చట్టాలను బలోపేతం చేసుకోవాలన్నారు. ఐటీ యాక్ట్ 66A కూడా కొంత సవరణ చేసుకుని బలోపేతం చేయాలన్నారు. మహిళలు ఎక్కడైతే ఇబ్బందులు పడుతున్నారో అన్ని చోట్ల మహిళలకు రక్షణ కల్పించే విధంగా అట్రాసిటీ యాక్ట్ త్వరలోనే మహిళల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం కావాలని మహిళా సంఘాలు కోరుతున్నాయని, దీనిపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మహిళా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు అమరావతి సచివాలయంలో హోంమంత్రి వంగల్పూడి అనితను కలిసి వివిధ అంశాలపై చర్చించారు. మహిళలు, బాలిక భద్రత, విద్య, ఆరోగ్యంపై చర్చించారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్ట సవరణలు చేయాలని మహిళా సంఘాల ప్రతినిధులు కోరారు. మహిళలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని, మహిళా సంఘాలు ఇచ్చిన సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుంటామన్నారు. అనంతరం హోంమంత్రి మీడియాతో మాట్లాడుతూ చట్టాలు బలోపేతం చేయాలనే దానిపైన మహిళా సంఘాల ప్రతినిధులు అనేక సూచనలు, సలహాలు ఇచ్చారన్నారు. న్యాయ నిపుణులతో కూడా చర్చించి వారి ఫీడ్బ్యాక్ తీసుకొని ముఖ్యమంత్రితో కూడా చర్చించి వీలైనంత త్వరగా చట్టాలను సవరించే క్రమంలో తప్పనిసరిగా అసెంబ్లీలో పెడతామని అన్నారు. మన చట్టాలను మనమే తయారు చేసుకోవాలి, మన గౌరవాన్ని మనమే కాపాడుకోవాలని వారు కోరారని తెలిపారు. రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి, కానీ వారి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడటం, వ్యక్తిత్వ హననం చేయటం ఇలాంటివి అని మానుకోవాలని, ఇటువంటి వాటిపై కఠినమైన చట్టాలు తీసుకురావాలని మహిళా సంఘాలు కోరాయని చెప్పారు. ఈ విషయాలపై తమ హోం సెక్రటరీ, శాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ఒక నివేదికను తయారు చేసి ముఖ్యమంత్రికి అందజేస్తానని, ఆయనతో చర్చించి చట్ట సవరణకు కూడా త్వరితగతిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈరోజు ఉమెన్ గురించి చాలా నీచాతి నీచంగా మాట్లాడే సంస్కృతి ఎక్కువైపోయింది. అది పార్టీలలోనే కాదు, ఈవెన్ ఉద్యోగాలు చేసుకున్న ఆడవాళ్ళ గురించి కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. దట్టు ఈరోజు పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే, ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గురించి కూడా, ఒక మహిళ గురించి కూడా అంత నీచాతి నీచంగా మాట్లాడే పొజిషన్కి ఈరోజు దిగజారిపోయాయి. కాబట్టి చట్టాలని బలోపేతం చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఐటీ యాక్ట్ ఏదైతే ఉందో అది కూడా ఒకసారి మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉన్నాయి అని చెప్పి ఐటీ యాక్ట్ 66/A ఆ యాక్ట్ కూడా, దాన్ని కూడా కొంచెం అమెండ్మెంట్ చేయాలి. అదేవిధంగా చట్టాలను బలోపేతం చేయాలన్న దాని మీద వాళ్ళు చాలా సూచనలు, సలహాలు ఇచ్చారు. ఇప్పుడే న్యాయ నిపుణులతో కూడా కొంత చర్చించి వాళ్ళ దగ్గర నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని దీనికి సంబంధించి సీఎం గారితో కూడా ఒక చర్చించి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఈ చట్టాలని అమెండ్మెంట్ చేసే క్రమంలో కంపల్సరీగా మేము అసెంబ్లీ కూడా తీసుకొచ్చే ఏర్పాటు కూడా మేము చేసుకుంటాం. దీని మీద వీళ్ళకి ఇచ్చిన సూచనలు, సలహాలని కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. ప్రత్యేకంగా వీళ్ళ నోటి నుంచి ఒక మాట వచ్చిందండి, నిజంగా నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. దీని మీద ఇమీడియట్గా నేను మా హైయర్ డిపార్ట్మెంట్ వాళ్ళతోని, అదేవిధంగా మా హోమ్ సెక్రటరీ గారితో మాట్లాడి ఒక నివేదికను కూడా తయారు చేసి యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా అందజేస్తాను. దీని మీద గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించి ఈ యాక్ట్ అమెండ్మెంట్కి కూడా త్వరితగతిన చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను. ఇవే కాదండి, వీటిలో నేను చెప్పాను కదా, సైబర్ క్రైమ్లోని కానీ ఉమెన్ ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో వాటన్నిటి చోట ఒక సపరేట్ యాక్ట్ కావాలి, ఒక అట్రాసిటీ యాక్ట్ టైప్లో ఒక యాక్ట్ కావాలని కోరుకుంటున్నారు. దీని మీద కూడా ఒకసారి సీఎం గారితో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.
పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు ఉత్తమ సేవలు అందించేందుకు కృషి చేస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. నెలలో 15 రోజుల పాటు రేషన్ సరుకులు అందజేస్తున్నామని చెప్పారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగులకు ప్రతి నెల 26 నుంచి 30 వరకు ఇంటి వద్దే అందిస్తున్నామని వివరించారు. దీపం పథకం ద్వారా ఫేజ్ 1లో 1 కోటి మందికి, ఫేజ్ 2లో 95 లక్షల మందికి సబ్సిడీ అందించామన్నారు. ఫేజ్ 3లో సాంకేతిక సమస్యలను అధిగమించి అర్హులందరికీ పథక ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ జమ కాకపోతే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, కాలయాపన చేయకుండా సమస్యను పరిష్కరించాలన్నారు. ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నం కలెక్టరేట్లో నిర్వహించిన ఉత్తరాంధ్ర జిల్లాల ప్రాంతీయ సదస్సులో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ప్రజలకు మరింత మెరుగ్గా రేషన్ సరుకులు అందజేసేందుకు సుమారు 200 కోట్ల భారం పడినా ముందుకు వెళ్తామన్నారు. దీపం పథకం ద్వారా ఫేజ్ 1లో 1 కోటి మందికి, ఫేజ్ 2లో 95 లక్షల మందికి సబ్సిడీ అందించామన్నారు. ఫేజ్ 3లో సాంకేతిక సమస్యలను అధిగమించి అర్హులందరికీ పథక ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. గ్యాస్ డెలివరీ బాయ్స్ ప్రజల నుంచి ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికొచ్చిందన్నారు. దీనిపై ఇప్పటికే ఆయా అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. లబ్ధిదారులకు గ్యాస్ రాయితీ జమ కాకపోతే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, కాలయాపన చేయకుండా సమస్యను పరిష్కరించాలన్నారు. ఆగస్టు 25 నుంచి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేస్తామని తెలిపారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపుపై నిఘా పెంచాం, చట్టంలోనూ మార్పులు తీసుకొచ్చామని పేర్కొన్నారు. లీగల్ మెట్రాలజీ శాఖ కార్యకలాపాలను పెంచామని, గత సీజన్లో రైతుల నుంచి పూర్తి స్థాయిలో ధాన్యం సేకరించి 12,000 కోట్లు చెల్లించామన్నారు. ఏఐ సహాయంతో పౌర సరఫరాల శాఖలో డేటా ఎనాలిసిస్ చేస్తున్నాం, సమస్యలను తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నామని చెప్పారు. ప్రజలకు మరింత ఉత్తమ సేవలు అందించేందుకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేయాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. దానిపైన కూడా మీరందరూ కూడా కొంచెం దృష్టి సారి మందికి మనం ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డ్స్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొచ్చాం. భారతదేశంలో మొత్తం ఎక్కడ ఏ రాష్ట్రంలో జరగలేదు. 24 అవర్స్లో పేమెంట్ చేసింది కూడా ఏకైక రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్. చాలా గర్వంగా మీరు చెప్పుకోగలుగుతారు. దానిపైన మనం కఠినంగా ఎన్ఫోర్స్ చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తున్న కార్యక్రమం 60% ప్రయత్నంలో we all have to be prepared in making sure that there is last mile delivery. ఆ లాస్ట్ మైల్ డెలివరీ పర్ఫెక్ట్గా జరుగుతుందా లేదా అని మనం చూసుకోవాలి. మార్చి పీడీ యాక్ట్ కింద మనం తీసుకురావాలనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ఫర్దర్గా హ్యాండ్ ఓవర్ అండ్ అగైన్ మై కన్క్లూడింగ్ రిమార్క్స్ కానీ క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే మీకు సమాచారం ఎక్కడ కూడా లోపం లేకుండా నేను పర్యటించాం. మీ అందరూ కూడా సహకరించారు, వచ్చారు మీరు మాతో పాటు మా పర్యటనలో. భవన నిర్మాణ, ఇతర రంగాల కార్మికుల, వారి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అన్నారు. అసంఘటిత కార్మికుల రక్షణకు కార్మిక శాఖ అనేక చర్యలు తీసుకుంటుందని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో కార్మికులు ఊచకోతకు గురయ్యారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా రంగాల కార్మికుల సంక్షేమంకు పెద్దపీట వేశామన్నారు. అందులో భాగంగానే ప్రతి పట్టణంలో అడ్డా కూలీల కోసం పక్కా భవనాలను నిర్మించాలనే ప్రతిపాదనను బోర్డు సమావేశంలో తీసుకున్నామన్నారు. పైలట్ ప్రాజెక్ట్గా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కార్మిక భవనాలను నిర్మించనున్నామని తెలిపారు. విజయవాడ సీతారాంపురంలోని ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ మరియు ఇతర కార్మికుల సంక్షేమ శాఖ కార్యాలయంలో కార్మిక సంక్షేమ బోర్డు సమావేశం నిర్వహించారు. సమావేశానికి హాజరైన మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ అడ్డా కూలీల కోసం పక్కా భవనాలను నిర్మించాలని ప్రతిపాదనను బోర్డు సమావేశంలో తీసుకున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టుగా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కార్మిక భవనాలను నిర్మించనున్నామని, క్రమంగా ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. అంతేకాకుండా కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నైపుణ్యం పెంచే విధంగా వారికి నైపుణ్య శిక్షణ అందించనున్నామన్నారు. అలాగే ప్రతి ఫ్యాక్టరీలో ఒక సేఫ్టీ అధికారిని ఏర్పాటు చేయాలన్న ఆలోచన చేస్తున్నామని, దీంతో ప్రమాదాల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడతాయన్నారు. ఇందుకోసం యూనివర్సిటీలతో MOU చేసుకున్నామని వివరించారు. ఏడాదికి 50 రోజుల కంటే ఎక్కువ పనిచేసే వారిని కార్మికులుగా గుర్తిస్తున్నామని, నరేగా కార్మికులను గుర్తించడంతో రాష్ట్రంలో దాదాపు 15 లక్షల మంది కార్మికుల సంఖ్య పెరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ భవన నిర్మాణ ఇతర కార్మికుల సంక్షేమ మండలి చైర్మన్
వలవల బాబ్జీ మాట్లాడుతూ 2 సంవత్సరాలుగా నిలిచిపోయిన కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను పునరుద్ధరిస్తున్నామన్నారు. కార్మికులు సంక్షేమ ఫలాలు సంపూర్ణంగా అందుకునేలా రిజిస్ట్రేషన్లు చేస్తున్నామన్నారు. భవనం నిర్మాణంలో ఉంటే ఎంత సెస్ కలెక్ట్ చేయాలి, వాళ్ళ పరిధి ఎంతవరకు అనేది ₹1 కోటి వరకు పరిధి పెట్టాలనేది ఈ మీటింగ్లో కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఎంజీ నరేగా వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించాలని, ముఖ్యంగా వాళ్ళు సంవత్సరానికి 50 దినాలు దాటి నమోదై ఉంటే వాళ్ళు కూడా ఇందులో కలపాలని, అదేవిధంగా ఏదైతే ఈ రోడ్లు వేసి అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఉన్నారో నరేగా వర్కర్స్ వాళ్ళందరూ కూడా 1% చెస్ ఈ భవన నిర్మాణ కార్మికులకి బోర్డుకి చెందాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని వద్దకు వెళ్ళటం జరిగింది. ఆయన సుముఖంగా మరి ఆయన ఉన్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మరిన్ని చర్చలు జరిగిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలని నిర్వహించడానికి పూర్తిగా భవన నిర్మాణ కార్మికులకి, వాళ్ళ యొక్క పిల్లలకి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి టోటల్గా స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. అన్నదాతల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, రైతుల క్షేమం సంక్షేమంతోనే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాకారమవుతుందని, ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక సాధికారత సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీస అన్నారు. ఎక్కడా ఎరువుల కొరత లేదని, బయోమెట్రిక్ ఆధారిత ఆన్లైన్ విధానం ద్వారా ఎరువుల పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అయితే విచ్చలవిడిగా ఎరువులు వినియోగించవద్దని, తెలుసో తెలియకో అలా వినియోగిస్తే నేల నిస్సారమై సాగుకు పనికిరాకుండా పోతుందన్నారు. వ్యవసాయ అధికారులు, సిబ్బంది, శాస్త్రవేత్తల సూచనల మేరకు మాత్రమే ఎరువులు, పురుగుమందులు వినియోగించాలని సూచించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పొలం పిలుస్తోంది కార్యక్రమం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో జరిగింది. కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస రైతు జి రవీంద్రనాథ్ ఠాగూర్ పొలంలో వరి నాట్లు వేసి రైతులు అన్ని విధాలా ఎదిగేందుకు మేమంతా వారి వెనుక ఉన్నామనే భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ ప్రతి గ్రామానికి ప్రత్యేక సమస్యలు ఉంటాయని, ఈ నేపథ్యంలో రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించే లక్ష్యంతో ప్రతి మంగళ బుధవారాల్లో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాగునీరు, విత్తనాలు, ఎరువులు, CCRC కార్డులు, పంట రుణాలు ఇలా ప్రతి అంశానికి సంబంధించి రైతుకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. పచ్చి రొట్టతో భూసారం పెరుగుతుందని, అదేవిధంగా ప్రకృతి సేద్య విధానాలను కూడా అనుసరించాలని సూచించారు. గుంటుపల్లిలో ప్రధానంగా BPT 5204, MTU 1318, MTU 1262, PL 1100 రకాలు పండిస్తున్నారని, వరికి సంబంధించి మొదటి దఫా యూరియా గుళికలు వేసి తర్వాత 2-3 విడతల్లో నానో యూరియాకు ప్రాధాన్యం ఇవ్వాలని, దీనివల్ల దాదాపు 50% ఎరువు ఆదా అవటమే కాకుండా సామర్థ్యము పెరుగుతుందన్నారు. జిల్లాలో ఇప్పటికే 39 వ్యవసాయ డ్రోన్లు అందించామని, ఇక్కడ కూడా అవసరం మేరకు డ్రోన్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమం లక్ష్యంగా హైటెక్ అగ్రికల్చర్, ప్రెసిషన్ అగ్రికల్చర్, మార్కెట్ లింక్డ్ అగ్రికల్చర్కు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. కేవలం వరికి మాత్రమే పరిమితం కాకుండా ఉద్యాన పంటల సాగు దిశగా కూడా ముందుకు సాగాలని, ఉపాధి హామీ పథకం ద్వారా ఉచితంగా పండ్లు, పూల తోటల సాగు చేపట్టి 2 నుంచి 3 రెట్ల అధిక ఆదాయం పొందొచ్చని కలెక్టర్ లక్ష్మీస వివరించారు. ఒకటి బేసల్ డోస్కి గ్రాన్యూల్ వేస్తాము. అదే టాప్ అడ్రస్ ఏదైతే ఉందో దానికి నానో యూరియా కూడా రావడం జరిగింది. ఈ నానో యూరియాని స్ప్రే చేయడం వల్ల మనకు ఆ కన్జంప్షన్లో దాదాపుగా 50% తగ్గుతుంది. దీని ద్వారా మనకు డబ్బులు ఆదా అవుతాయి. అలాగే ఈ ఫర్టిలైజర్ కన్జంప్షన్ కూడా తగ్గుతుంది కాబట్టి సాయిల్ హెల్త్ బాగుంటుంది. దీన్ని కూడా మనము అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. రైతుల్లో కొంచెం ఏమంటారు దానికి ఆ రష్ ఉంది, ఒకేసారి తీసుకెళ్ళి పెట్టుకోవాలి ఏంటో ఎట్లా అనేది. దయచేసి భయపడకండి, సఫిషియంట్ ఫర్టిలైజర్ సప్లై ఉంది. ఇది నేను చెప్తానది కాదు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ సెక్రటరీ గారు, గౌరవ మంత్రి వర్యులు స్టేట్ లెవెల్ నుంచి అష్యూర్ చేస్తున్నారు. ప్రతి జిల్లాకి ఇంటెలిజెంట్లో సఫిషియంట్ ఉంది. ఎక్కడైనా డిస్ట్రిబ్యూషన్ ఇష్యూ ఉంటే కంపల్సరీగా అది కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. దీనికోసమే మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక కాల్ సెంటర్ కూడా పెట్టి ఉన్నాను. ఎక్కడైనా ఫర్టిలైజర్ ఇష్యూ ఉంది, ఇట్లా సప్లై ప్రాబ్లం ఉంది, మనకు సరిపోయిన దొరకట్లేదని కనుక మీ దృష్టికి వస్తే లేదా మీకు సమస్య ఉంటే మీరు ఫోన్ చేయండి, కంపల్సరీగా అటెండ్ అవుతాము. అక్కడ సప్లై ఉండేలా చూసుకుంటాం. ఎందుకంటే సఫిషియంట్ గోడౌన్ స్టాక్, గోడౌన్ నుంచి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో ఒక 1 hour 2 hour అంతే డిలే అవుతుంది తప్పితే ఫర్టిలైజర్ సమస్య ఎక్కడ లేదు. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కాల్ సెంటర్ నంబర్ కూడా పెట్టాను, దీన్ని కూడా మీరు ఫోన్ చేసి రైతులు
ఆ సమాచారం అందజేయవచ్చు. జగన్ హయాంలో జరిగిన లిక్కర్ కుంభకోణం దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని తూర్పు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఆరోపించారు. లక్షలాది మంది ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి నాటి వైసీపీ పాలకులు వేల కోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. కుంభకోణానికి సంబంధించి ఆధారాలు వెలుగు చూస్తున్న వైసీపీ నాయకులు బుకాయించేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని గద్దె దుయ్యబట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ శ్రీరామచంద్ర నగర్ ప్రాంతంలో నిర్వహించిన సుపరిపాలనలో జరిగిన తొలి అడుగు కార్యక్రమంలో శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతో పాటు సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిరుపేద కుటుంబానికి చెందిన 5 మంది టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు స్వయం ఉపాధి నిర్వహించుకునేందుకు ఇస్త్రీ బండి, 2 తోపుడు బండ్లు, 2 కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. సంపూర్ణ మద్య నిషేధం అంటూనే లక్షలాది మంది ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి వేల కోట్లు దోచుకున్నారని ఆయన మండిపడ్డారు. కోట్ల రూపాయల డబ్బుల కట్టల మధ్య వైసీపీ శ్రేణుల వికృత చేష్టలను రాష్ట్ర ప్రజలంతా చూశారని గద్దె దుయ్యబట్టారు. ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్న వైసీపీ శ్రేణులు ఇంకా బుకాయించేందుకు యత్నించడం దారుణమన్నారు. సిట్ అధికారులకు గుట్టల కొద్దీ దొరికిన డబ్బుల కట్టలు, ఫేక్ కరెన్సీ నోట్లంటూ వైసీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. మద్యం కుంభకోణం దర్యాప్తు ఎంతో పారదర్శకంగా జరుగుతోందని, అంతిమ లబ్ధిదారులు ఎవరో త్వరలోనే బయటపడుతుందని ఎమ్మెల్యే గద్దె స్పష్టం చేశారు. ఇంట్లో సంపాదన పరుడు లేక, ఆ కుటుంబ పోషణ లేక ఇబ్బంది పడటం వల్ల ఇవన్నీ కూడా అనేక కుటుంబాలు అల్లాడిపోతూ ఉంటాయి. ఆ ముందు మీదే, ఆ కల్తీ ముందు మీదే సంపాదించిన కోట్లాది రూపాయలని గుట్టలు గుట్టలుగా పోసి వికృత ఆనందం పొందిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ఆదినాయకుడు ఇదంతా కూడా ప్రజలు సుదీర్ఘంగా గమనించాలా, అర్థం చేసుకోవాలని నేను కోరుతాను. వాళ్ళు ఏదో చెబుతూ ఉన్నారు, ఏదో ఫేక్ నోట్లు పెట్టి వీడియోలు. మనిషి ఎట్ట వస్తాడండి అక్కడికి? సరే, నోట్లు ఫేక్ పెట్టారు, వాళ్ళ సొంత మనిషి ఆడ చుట్టూ ఎట్ట తిరుగుతాడు, ఎట్ట కౌంట్ చేస్తాడు? దానికి సమాజం అంటే ప్రజలు ఇంకా చాలా తెలివి తక్కువ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏమీ తెలియదు, ఏ చెప్పినా నమ్ముతారని ఇంకా అదే ఆలోచనలో వైఎస్ఆర్సీపీ పార్టీ. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అది ప్రజారోగ్యానికి పెను ముప్పు అవుతుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. అందువల్ల ప్రతి హాస్పిటల్, క్లినిక్ నిబంధనలకు కట్టుబడి వ్యర్థాల నిర్వహణ చేయాలని సూచించారు. అన్నా క్యాంటీన్లో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా నేడు కొత్తపేట, 1 టౌన్, ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం ప్రాంతాలన్నీ పర్యటించారు. 1 టౌన్ కొత్తపేట షేక్ రాజా హాస్పిటల్లో బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా నిర్వహిస్తున్నారు అనే అంశంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హాస్పిటల్ నుంచి వచ్చే వ్యర్థాలను విభజించి నిబంధనల ప్రకారం వాటిని సేకరిస్తున్న విధానాన్ని కమిషనర్ పరిశీలించారు. బయోమెడికల్ వ్యర్థాలను రంగులతో కూడిన బ్యాగుల్లో వేసి సకాలంలో వాటిని రవాణా చేస్తున్నారా లేదా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అది ప్రజారోగ్యానికి పెనుముప్పు అవుతుందని తెలిపారు. అందువల్ల ప్రతి హాస్పిటల్, క్లినిక్ నిబంధనలకు కట్టుబడి వ్యర్థాల నిర్వహణ చేయాలని సూచించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే రాష్ట్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో ఎటువంటి లోపం ఉండరాదని కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కల్పించే సౌకర్యాలలో ఎటువంటి లోపం ఉండకూడదని, ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని అన్నారు. కృష్ణలంక వద్ద గల అన్నా క్యాంటీన్ను పరిశీలించి అన్నా క్యాంటీన్లో వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులకు లేకుండా చూసుకోవాలని, తాగునీటి సరఫరా, వాడుకనీటి సరఫరాను అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చూసుకోవాలని, అన్నా క్యాంటీన్లో పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొల్పాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో చీఫ్ ఇంజనీర్ ఆర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె అర్జున్ రావు, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రతన్ కుమార్, పర్యవేక్షణ ఇంజనీర్ పి సత్యనారాయణ, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
డిజిటల్ సేవలలో భాగంగా అందుబాటులో ఉన్న వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర యాప్పై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసే అన్నారు. దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ను తీసుకురావడం జరిగిందని, దీనిలో భాగంగా ఒక్క నెంబర్తో 26 శాఖలకు చెందిన 200కు పైగా సేవలు ప్రతి పౌరునికి అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా నేటి నుండి ప్రతి నెల 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ర్యాలీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రజల చేతిలో ప్రభుత్వంలో భాగంగా అందుబాటులో ఉన్న వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర యాప్పై సచివాలయ అధికారులు సిబ్బందితో అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీస, జాయింట్ కలెక్టర్ ఎస్ ఎలక్కయ్య బందర్ రోడ్డులోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీస మాట్లాడుతూ దేశంలోనే తొలిసారిగా మన రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ను తీసుకురావడం జరిగిందని, దీనిలో భాగంగా ఒక్క నంబర్తో 26 శాఖలకు చెందిన 200కు పైగా సేవలు ప్రతి పౌరునికి అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 అవగాహన కల్పించాలన్నారు. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్పై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేలా నేటి నుండి ప్రతి నెల 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో ర్యాలీలను నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒకవేళ ఆ రోజు సెలవు రోజైతే మరుసటి రోజు నిర్వహిస్తామన్నారు. అవగాహన ర్యాలీలో గ్రామ వార్డు సచివాలయాల వీఆర్ఓలు, విలేజ్ సర్వే అసిస్టెంట్లు, వార్డు రెవెన్యూ సెక్రటరీలతో పాటు అగ్రికల్చర్, హార్టికల్చర్, సెరికల్చర్, ఫిషరీస్ అసిస్టెంట్లు, వార్డు హెల్త్ సెక్రటరీలు, ఏఎన్ఎంలు కూడా ఈ ర్యాలీలో పాల్గొని అవగాహన కల్పిస్తారన్నారు. జిల్లాలోని ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ప్రతి నెలా నిర్వహించే ర్యాలీలను పర్యవేక్షణ చేస్తారని కలెక్టర్ లక్ష్మీస అన్నారు. ర్యాలీని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు నిర్వహించారు. అవగాహన ర్యాలీలో నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, గ్రామ వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి జి జ్యోతి ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అలాగే గౌరవ ఎడ్యుకేషన్, అలాగే ఐటీ మంత్రి వర్యులు ఈ వాట్సాప్ గవర్నెన్స్ మన రాష్ట్రంలో తీసుకురావడము, ఒక 500 సేవలు గవర్నమెంట్ సేవలు వాట్సాప్లో అందుబాటులో ఉండడం, మీరు ఒక మెసేజ్ పెట్టేసి చాలు వాట్సాప్లో ఆ సర్వీసెస్ మీ మొబైల్లోనే మీ ఇంటికి డెలివరీ అయ్యే ఒక మంచి కార్యక్రమాన్ని ఈ వాట్సాప్ మనమిత్ర ద్వారా తీసుకురావడం జరిగింది. ఈ మనమిత్ర గురించి ప్రతి ఒక్కరికి తెలియచేయాలి. ప్రతి ఒక్కరు దీని గురించి దీన్ని వాడుకోవాలి. బేసికల్లీ ఇది యూటిలైజ్ ఎంత చేసుకుంటారో అంత ఇది సక్సెస్ అవుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే అవసరం ఎంతో ఉంది. దీని భాగంగా ఇంత మంచి కార్యక్రమం తీసుకొచ్చిన ప్రభుత్వానికి, అలాగే మన మంత్రివర్యులకు, అలాగే ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే ఒక స్ఫూర్తితో మన జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్కరు మ్యాక్సిమం సర్వీసెస్ యూటిలైజేషన్కి అందరూ కృషి చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మీరు కూడా చాలా గవర్నమెంట్ సర్వీసెస్ మీకు కూడా మన స్టాఫ్ కూడా అవసరం ఉంటాయి. మీరు కూడా దీన్ని వాడుకొని ఇది సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం మాట తప్పి ప్రజలపై విద్యుత్ భారాలు వేస్తే చూస్తూ ఊరుకోరని ప్రతిఘటిస్తారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. గతంలో మాదిరిగా కూటమి ప్రభుత్వం పాఠం నేర్చుకోవాల్సి వస్తుందని చెప్పినా లెక్క చేయకుండా గత ప్రభుత్వం చేసిన నిర్ణయాలన్నీ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జూలై, ఆగస్టు నెల కరెంటు బిల్లులు చూసి ప్రజలు టారెత్తిపోతున్నారని, కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పారు. విద్యుత్ బిల్లులు కట్టడానికే ప్రజలు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని మండిపడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి విద్యుత్ భారాలను తగ్గించకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. స్మార్ట్ మీటర్లు, డ్రాప్ ఛార్జీలను వ్యతిరేకించాలని, విద్యుత్ భారాలను తగ్గించాలని కోరుతూ ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గాంధీహిల్ కొత్తపేట విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. స్మార్ట్ మీటర్లు, డ్రాప్ ఛార్జీలను రద్దు చేయాలని, ఎన్నికల హామీలను అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ, జూలై, ఆగస్టు నెల కరెంటు బిల్లులు చూసి ప్రజలు ఠారెత్తిపోతున్నారని, కళ్ళు తిరిగి పడిపోయారని చెప్పారు. విద్యుత్ బిల్లులు కట్టడానికే ప్రజలు అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోందని మండిపడ్డారు. విద్యుత్ కనెక్షన్లు తీసివేయాలనే నిరాశ నిస్పృహలతో ఉన్నారన్నారు. గతంలో 500 రూపాయలు బిల్లులు వచ్చేవారికి 2000 రూపాయలు వస్తోందన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టడమే ప్రజలకు ఒక శాపంగా మారిందన్నారు. సంస్కరణల పేరుతో ప్రభుత్వం ప్రజల మెడకు ఉరిబిగిస్తోందన్నారు. ప్రజలకు ఉరిబిగిస్తుంటే వామపక్షాలు చూస్తూ ఊరుకోవని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజలే బయటకొస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం తక్కువ అంచనా వేస్తే ఇది ఒక ప్రజా ఉద్యమం అవుతుందని, కూటమి నాయకులు ఊళ్ళల్లో తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. చిన్న చిన్న షాపులకు 2000, 3000 వచ్చేవాళ్ళు కూడా 10,000, 15,000 వస్తున్నాయి. కొంతమందికి అయితే 25,000 వస్తున్నాయి.
ఈ విజయవాడలోనూ కొంతమందికి లక్షలు కూడా వచ్చినాయి. విద్యుత్ శాఖ మంత్రి అంగీకరించారు కూడా. అంటే ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడమే ఓ పెద్ద శాపంగా మారింది. ప్రజలకి విద్యుత్ సంస్కరణల పేరుతోటి ఉరి బిగిస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజలకి ఉరి బిగిస్తూ ఉంటే మాత్రం మేము వామపక్ష పార్టీలు చూస్తూ ఊరుకోము. ఈరోజు ప్రజలే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రతిఘటనకు సిద్ధమై వీధుల్లోకి వస్తున్నారు. ఇదెంతలే ధర్నాలు అరుస్తారు, కేకలేసుకుంటారు, వెళ్ళిపోతారని ప్రభుత్వం దీన్ని తక్కువ అంచనా ఇస్తే ఇది ఒక ప్రజాభిప్రాయం కింద రూపుదాల్చి ప్రజల యొక్క ఓళ్ళల్లోనే ప్రతి ఊరు ఎక్కడికక్కడ పాలక ప్రతినిధులని, ఎమ్మెల్యేలని, ఎంపీలని నిలదీసి ప్రశ్నించేటువంటి రోజు కూడా వస్తుంది. ఆ రోజు ఓళ్ళల్లో కూడా తిరగలేనటువంటి పరిస్థితి వస్తుంది. మీరు అనంతరం సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉండగా ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడే విధానాన్ని, కూటమి నిజస్వరూపాన్ని ప్రజలు గమనించాలని కోరారు. విద్యుత్ ఛార్జీలు తగ్గించాం, అవసరమైతే తగ్గిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు చెప్పారని, స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టమని నారా లోకేష్ చెప్పారన్నారు. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది అయిందని, ప్రజలపై వివిధ రకాల భారాలు మోపటంతో పాటు స్మార్ట్ మీటర్ల భారాలు మోపటం సరికాదన్నారు. పెద్ద ఎత్తున ప్రజల నుంచి తిరస్కరించేటటువంటి ఉద్యమాలు చేపట్టడం ద్వారా మీ ప్రభుత్వానికి సరైనటువంటి బుద్ధి చెప్పేటటువంటి రోజు వస్తుంది. కాబట్టి పునరాలోచన చేసుకొని ఎన్నికల సందర్భంగా మీరు ఇచ్చిన హామీల్ని నెరవేర్చేటటువంటి పద్ధతిలో విద్యుత్ ఛార్జీల్ని ఉపసంహరించుకోవాలని, స్మార్ట్ మీటర్ల ఏర్పాటును కూడా ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. వినూత్న కార్యక్రమాల సంస్కరణలు అమలు చేస్తూ ప్రజలకు మేలు చేకూర్చే సమర్థ నాయకుడు సీఎం చంద్రబాబు అని తెలుగుదేశం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. సాంకేతికతతో ప్రభుత్వ పాలనను ప్రజల వద్దకే చేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. దేశంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా 500కు పైగా ప్రభుత్వ సేవలను ప్రజలకు అందుబాటులోకి తెచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. వాట్సాప్ గవర్నెన్స్, మనమిత్ర యాప్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న వందలాది పౌర సేవలపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని విజయవాడ తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ పిలుపునిచ్చారు. వాట్సాప్ సేవలపై నిర్వహించిన అవగాహన ర్యాలీలో పాల్గొన్న గద్దె ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు సాంకేతికతను జోడిస్తూ కూటమి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ను అందుబాటులోకి తెచ్చిందని తెలిపారు. మనమిత్ర యాప్ ద్వారా దాదాపు 500 ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందన్నారు. వివిధ రకాల సర్టిఫికెట్లతో పాటు ప్రభుత్వ శాఖలకు చెందిన ఏ సమస్యనైనా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. వాట్సాప్లో తమ వివరాలు నమోదు చేసిన వెంటనే సంబంధిత అధికారులు ఆయా సమస్యల పరిష్కారానికి ముందుకొస్తారని ఆయన వెల్లడించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి తెలియని వారు చాలామంది ఉన్నారన్న ఎమ్మెల్యే గద్దె ప్రభుత్వం అందిస్తున్న పౌర సేవలపై అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 955523000009 అనే ఫోన్కి చేస్తే ఫోన్కి హాయ్ అని పెడితే దానికి మనకి దాంట్లో వాట్సాప్ మొత్తం వచ్చేస్తాయి. ఏమేమి కార్యక్రమాలు, ఏమేమి పనులు దీని ద్వారా చేసుకోవచ్చు అనేది వస్తుంది. ఇవాళ ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలంటే వాట్సాప్ ద్వారా అవసరమైతే దానికి ఏమైనా ఛార్జెస్ కట్టాలి, 100, 200, 300 రూపాయలు ఏమైనా ఛార్జెస్ కట్టాలంటే ఈ వాట్సాప్ ద్వారానే ఛార్జెస్ కట్టి మన ఇంట్లోంచి కదలకుండా మనం ఆ సర్టిఫికేట్ తీసుకునే యొక్క అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటి 1 కాదు 2 కాదు 500 సేవలు ఈ వాట్సాప్ ద్వారా ఈ రోజున చేపట్టడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఇంకా చాలామందికి తెలియదు. ఇవాళ ప్రధానమైన వ్యక్తులు, నిరంతరం సమస్యల మధ్య తిరిగే వ్యక్తులు కూడా చాలామందికి ఇంకా అవగాహన రాని పరిస్థితి ఉంది. ఇవాళ అలాంటిది ప్రతి నెలా కూడా ఇది ఒక కార్యక్రమం పెట్టి ప్రభుత్వం, అటు అధికారులు, ఇటు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి ఒక ఊరేగింపులాగా అవగాహన చేసి ఊరేగింపు వచ్చినప్పుడు వాళ్ళు ఏంటి అనేది ఆలోచన వచ్చి ఈ ద్వారా ఇప్పుడు మీడియా ఉంది, మీడియా ద్వారా చెబుతున్నాం ఈ 4 మాటలు. ఈ 4 మాటల ద్వారా వాళ్ళు తెలుసుకుని లక్షలాది మంది దానికి స్పందించి ఈ యొక్క సేవల్ని వినియోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆర్ఎస్యు 10వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని శాప్ చైర్మన్ రవినాయుడు పిలుపునిచ్చారు. 10వ మహాసభలకు వేదికగా అమరావతిని ఎంచుకోవడం అభినందనీయమని అన్నారు. సొంత జేబులు నింపుకునేందుకు జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లు పనిచేస్తే ఏడాది కాలంలో విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని అన్నారు.
ఆర్ఎస్యు 10వ రాష్ట్ర మహాసభల లోగో ఆవిష్కరణ కార్యక్రమం శాప్ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా శాప్ చైర్మన్ రవినాయుడు మాట్లాడుతూ కడప జిల్లా వాసి రవిశంకర్ విద్యా సమస్యలపై యువజన నాయకుడిగా అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారన్నారు. వెనుకబడిన యువత కోసం పోరాటం చేసి జైలుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయన్నారు. 10వ మహాసభలకు వేదికగా అమరావతి ఎంచుకోవటం అభినందనీయమన్నారు. సొంత జేబులు నింపుకునేందుకు జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్లు పనిచేసిందన్నారు. ఏడాది కాలంలో విద్యా వ్యవస్థలో కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందన్నారు. విద్యా సంస్థలో సమస్యల కోసం విద్యార్థులకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఆర్ఎస్యు నాయకులు నిలవాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ తన తండ్రి తీసుకొచ్చాడని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టాడన్నారు. యువత ఆ మాటలు నమ్మి అధికారం ఇస్తే అధికారంలోకి రాగానే ఫీజు రియంబర్స్మెంట్ తొలగించాడన్నారు. ఆయన పిచ్చి ఎలా ముదిరిందంటే స్కూల్స్కి కూడా పార్టీ రంగులు వేసిన పరిస్థితి మనం చూశామన్నారు. ఇంత దారుణంగా విద్యా వ్యవస్థను కూడా వాడుకొని జేబులు దండుకున్నారని అన్నారు. ఏపీపీఎస్సీ కరెక్షన్ చేసిన విధానం కూడా మనం చూశామని, ఇంత కీలకమైన ఏపీపీఎస్సీ కూడా భ్రష్టు పట్టించారన్నారు. విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నాడని, ప్రభుత్వం మారగానే జగన్ యువత పోరు ఫీజు రియంబర్స్మెంట్ అంటూ కొత్త నాయకులు మొదలుపెట్టారన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేసిన వ్యక్తి ఎవరు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఒక్క డిఎస్సిని 5 ఏళ్ళలో పెట్టావా? విద్యార్థి సంఘాలు, యువత రోడ్ల మీద ఆర్తనాదాలు. నా సోదరుడు కూడా, నా మిత్రుడు కూడా పోరాటం చేసి జైలుకి వెళ్ళారు. ఇదే కడపలో పులివెందులకు వచ్చినప్పుడు, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాకు మేనమామగా ఉంటా, నేను ఈ కడప బిడ్డనే, నేను రెడ్డి బిడ్డనే, మా విద్యార్థుల బాధలు ఇవి అని చెప్పడానికి వెళ్తే ఇక్కడున్న నాయకులను అందరినీ కూడా ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. న్యాలకి గీసుకునేదానికి కూడా పనికిరాని ఒక క్యాలెండర్ పడేశారు మా ముందర. దాని మీద విద్యా సంఘాలు పోరాటం చేస్తే వాళ్ళందరినీ జైల్లో పెట్టారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వస్తానే దెయ్యాలు వేదాలు వల్లిచ్చిట్టు, ఆయన ముఖ్యమంత్రే కానిట్టు, ఆయన అవనిట్టు, ఇప్పుడే ఫ్రెష్గా రాజకీయాల్లోకి వచ్చేట్టు రీఎంబర్స్మెంట్ అంటున్నారు, జాబులు అంటున్నారు, కంపెనీలు అంటున్నారు, పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. నేను అదే అడుగుతున్నాం, ఎవరి హయాంలో పరిశ్రమలు వెళ్ళిపోయాయి? ఎవరి హయాంలో జాబులు వెళ్ళిపోయినాయి? రిలయన్స్ని పంపించేసింది ఎవరు? డిక్సన్ కంపెనీని పంపించేసింది ఎవరు? కియా పరిశ్రమ 2వ యూనిట్ని పంపించేసింది ఎవరు? అమర్ రాజాని పంపించేసింది ఎవరు? ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ విడుదల చేయడంలో కానీ, లేకపోతే ఎయిడెడ్ పాఠశాలకు సంబంధించి, ఎయిడెడ్ కళాశాలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో కానీ, ఇలా చెప్పుకుంటా పోతే ఇవి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సమస్యల పరిష్కారానికి ఈరోజు కృషి చేస్తూ ఉంది. సమస్యల పరిష్కారం కృషి చేసినటువంటి కూటమి ప్రభుత్వానికి మేము కూడా మా సహకారం కూడా ఉంటుంది భవిష్యత్తులో. ఈరోజు జరిగేటువంటి మా ఈ రాష్ట్ర మహాసభల్లో కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది ఈరోజు విద్యార్థులు లబ్ధి పొందినారనే దానిపైన కూడా చర్చ జరుగుతుంది. 3 రోజుల పాటు విజయవాడ ఇక్కడ రాజధాని కేంద్రంగా మహాసభలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 12, 13, 14, 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి విద్యార్థులతో భారీ ర్యాలీ, బహిరంగ సభ ఉంటుంది. అట్లాగే ఈరోజు తెలుసు మీకు, డ్రగ్స్ ఈరోజు రాష్ట్ర కూటమి ప్రభుత్వం వచ్చిన డ్రగ్స్ బాగా గంజాయి నియంత్రణకు పెద్ద ప్రయత్నం. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారం మోపాలని, అదానీ కంపెనీకి రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టేందుకు పూనుకున్నదని వామపక్ష నేతలు చిగురుపాటి బాబు, దోనిపూడి శంకర్లు విమర్శించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మాట తప్పి నమ్మక ద్రోహం చేసి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. స్మార్ట్ మీటర్ల బిగింపు, విద్యుత్ ఛార్జీల సర్దుబాటు, విద్యుత్ ఛార్జీల పెంపుదలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నగరంలో సింగనగర్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చిగురుపాటి బాబురావు, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దొనిపూడి శంకర్, పలువురు వామపక్ష నేతలు పాల్గొన్నారు. ఈ నిరసన కార్యక్రమాలలో ప్రజానాట్య మండలి కళాకారులు స్మార్ట్ మీటర్ల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే సమస్యలను వీధి నాటకం ద్వారా ప్రజలకు తెలియజేశారు.
ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు, సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనెపడి శంకర్ మాట్లాడుతూ మీటర్ల పేరుతో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించి స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రజలపై భారం మోపాలని అదానీ కంపెనీకి రాష్ట్ర ప్రజలను తాకట్టు పెట్టేందుకు పూనుకున్నదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారం మోపిందని విమర్శించారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన మాట తప్పి నమ్మక ద్రోహం చేసి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. సంవత్సర కాలంలోనే 30,000 కోట్ల రూపాయలు భారం ప్రజలపై మోపారని చెప్పారు. రాష్ట్ర ప్రజలపైన స్మార్ట్ మీటర్ల పేరుతో 15,485 కోట్లు సర్దుబాటు ఛార్జీలు భారం మోపుతున్నారని తెలిపారు. ప్రతి కుటుంబానికి ప్రత్యక్షంగా పరోక్షంగా 20,000 రూపాయలు ఛార్జీల భారం పడుతుందన్నారు. ప్రతి ఇంటికి బలవంతంగా స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని, ప్రభుత్వం వెంటనే స్మార్ట్ మీటర్లు అమర్చడం తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. బలవంతంగాను మోసపూరితంగాను స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. ప్రీపెయిడ్ పద్ధతిలో బిల్లులు వసూలు చేసే స్మార్ట్ మీటర్లు అవసరం లేదు. మీటర్కి 9,000 నుండి 17,000 రూపాయలు ఖర్చు జనం నెత్తిన వేసే ఈ స్మార్ట్ మీటర్లు ప్రమాదకరం. గంటకి రేటు నిర్ణయించి పగలొక రేటు రాత్రి ఒక రేటు నిర్ణయించేటువంటి ఈ స్మార్ట్ మీటర్లు ప్రజల పాలిట ఉరితాళ్ళు. ఒకటే అడుగుతున్నాం, జనం ఒప్పించి పెడతామన్నారు. ఆ రోజు లోకేష్ గారు స్మార్ట్ మీటర్లు పగలగొట్టమని ఎందుకు పిలిపించారు? ఇవాళ ఎందుకు పెడుతున్నారు? అదానీతో చేసుకున్న సోలార్ విద్యుత్ ఒప్పందం వల్ల 1,20,000 కోట్ల రూపాయల భారం పడుతుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆ ఒప్పందాన్ని అమెరికా కోర్టుల్లో విచారణ జరుగుతున్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం విచారణ కూడా చేయట్లేదు. ఎవరి అవినీతిని ఎవరు కాపాడుతున్నారు? ట్రూ అప్ ఛార్జీలకు వ్యతిరేకంగా, ప్రజల మీద వేసేటువంటి భారాలకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడో దాన్ని అమలు చేయమనేటటువంటి పద్ధతుల్లో ఈ రోజున వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఈ రోజున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ మీటర్లను వెంటనే ఉపసంహరించాలి, రద్దు చేయాలనేటువంటి నినాదంతో ఈ రోజున ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. అదే సందర్భంలో సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి పొరుగునే ఉన్నటువంటి ఒక చిన్న దేశం, ఆంధ్రదేశంలో సగం దేశం ఉన్నటువంటి శ్రీలంక సెకీ ఒప్పందాన్ని అమెరికా చేసుకున్నట్టు అదాని తీసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసింది. ఆ దమ్మోధైర్యం ఇవాళ చంద్రబాబు నాయుడుకు ఉందా అని చెప్పేసి అడుగుతున్నాం. బషీర్బాగ్ ఉద్యమ స్ఫూర్తితో మరింత ముందుకు సాగి తీరుతుంది. ఇది కేవలం వామపక్షాల, ప్రజా సంఘాల కార్యకర్తలే కాకుండా ప్రజలు కూడా పాల్గొనాల్సిన అవసరం ఉంది. అందుకని మేము ఈ వేదిక తరపున రాష్ట్ర ప్రజలకి, సమాజానికి అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ఉద్యమంలో కలిసి రావాలని, ఇది విజయం సాధించే వరకు ముందుకు ఎన్నికల సందర్భంగా ప్రతి ఊరు తిరిగి విద్యుత్ భారాలను తగ్గిస్తామని, అదనపు భారాలను ప్రజలపై వేయమని నమ్మబలికిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలను అడ్డు విరుస్తుందని సిఐటియు జిల్లా నాయకులు దోనిపూడి కాశీనాథ్ విమర్శలు గుప్పించారు. విద్యుత్ భారాలను ప్రజలపై మోపమని నమ్మించి తీవ్రంగా ప్రజలను ఈ ప్రభుత్వం వంచిందని అన్నారు. ప్రజలపై విద్యుత్ భారాలు మోపే ఈ విధానాలను వామపక్ష సంఘాలు ఐక్యంగా ప్రజలను కలుపుకుని అడ్డుకుంటాయని, ఈ ఆటలు ఇంకా సాగవని హెచ్చరించారు. ప్రజా సంఘాలు ఏర్పాటు చేసిన ప్రజావేదిక ఆధ్వర్యంలో రాణిగారి తోట సబ్స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు దోనెపూడి కాశీనాథ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా ప్రతి ఊరు తిరిగి విద్యుత్ భారాలను తగ్గిస్తామని, అదనపు భారాలను ప్రజలపై వేయమని నమ్మబలికారని విమర్శించారు. ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారన్నారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల కాలంలో 20,000 కోట్లు ప్రజలపై సర్దుబాటు భారాలను వేస్తే, టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సర కాలంలోనే ఇప్పటికే 16,000 కోట్లు అదనపు భారాలను ప్రజలపై మోపిందన్నారు. మరో 12,000 కోట్ల భారాలను వేసేందుకు సిద్ధమైందని, విద్యుత్ భారాలను ప్రజలపై మోపమని నమ్మించి తీవ్రంగా ప్రజలను వంచారన్నారు. మరోవైపు స్మార్ట్ మీటర్లు ప్రజలకు ప్రమాదమని, ఎవరైనా స్మార్ట్ మీటర్లు పెట్టడానికి వస్తే పగలగొట్టమని, టీడీపీ మీకు అండగా నిలుస్తుందని స్వయంగా నారా లోకేష్ ఎన్నికల క్యాంపెయిన్లో చెప్పిన మాటలు ఇప్పటికీ వీడియో రూపంలో అందుబాటులో ఉన్నాయన్నారు. అదానీ స్మార్ట్ మీటర్ల కాంట్రాక్టు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ పేరుతో జగన్ బినామీకి ఇచ్చారన్నారని, ఈరోజు అదే షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్తో కుమ్మక్కై అదానీ స్మార్ట్ మీటర్లను ఇళ్లకు పెట్టించేందుకు పంపుతున్నారని విమర్శించారు. అధికారంలోకి రాగానే జగన్ బినామీ టీడీపీ కూటమి బినామీగా మారిపోయారా? మోడీ ఎలా చెబితే అలా గతంలో జగన్ వ్యవహరించారన్నారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్లు కుడి ఎడమలుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఈరోజు
ఏ రకమైనటువంటి ఏ మొహం పెట్టుకుని పగలగొట్టండి అని చెప్పినటువంటి పెద్ద మనిషివి స్మార్ట్ మీటర్లు ఎలా పెడతా ఉన్నామని అడుగుతున్నాం. మీ తండ్రి కొడుకులు ఇద్దరు ఊరూరా తిరిగారే, ఊరూరా తిరిగి పగలగొట్టండి అని మేము ఉన్నాం, మేము చూసుకుంటామని చెప్పారు. మరి మేము అదే పని చేస్తున్నాంగా. మేము పని చేస్తుంటే మా మీద కేసులు ఎందుకు పెడుతున్నావు? వామపక్ష పార్టీల కార్యకర్తల మీద కేసులు ఎందుకు పెడతా ఉన్నావు? అందుకని అడుగుతున్నాం, ఎప్పటికైనా స్మార్ట్ మీటర్లు రద్దు చేయండి, సర్దుబాటు ఛార్జీలు రద్దు చేయండి, ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయండి. అదానికి ఊడిగని చెయ్యొద్దు. మోడీకి ఎడమ కుడిగా నువ్వు నీ డిప్యూటీ ముఖ్యమంత్రి మారొద్దు. నువ్వు ఒక ఎడమ, ఆయన ఒక కుడి మారిపోయి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల మీద భారం పెడతా ఉన్నారు. మేము అధికారంలోకి రాగానే స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగలగొట్టండి అన్నాడు, విద్యుత్ ఛార్జీలు పెంచబోమన్నాడు, సంస్కరణలు అమలు చేయబోమన్నాడు. కానీ అధికారంకి వచ్చి 13 మాసాలు అయినప్పటికీ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. అదే ఒప్పందాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నాడు, విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ఉన్నాడు. ఇంకా తేడా ఏముందో ప్రజలే తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని వీటికి వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రజా సమూహాలన్నీ కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తూ ఉన్నాయి. తప్పకుండా ఈ పోరాటంలో ప్రజలదే విజయం అయింది. గతంలో కూడా ఇదే విద్యుత్ ఛార్జీలు పెంచినందువల్ల చంద్రబాబు నాయుడు ఏ గతి పట్టిందో ఇప్పుడు వీటిని కొనసాగిస్తే అదే గతి పడుతుందని ఈ సందర్భంగా ఆయన్ని హెచ్చరిక చేస్తా ఉన్నారు. 15,000 కోట్ల రూపాయలు భారం వేశారు, ఇంకా ఇవ్వబోతా ఉన్నారు. ఈ భారాలకు వ్యతిరేకంగా ముఖ్యంగా విద్యుత్ సంస్థ డిస్కమ్ని ప్రైవేటీకరణ చేయడం కోసం ఆదాయానికి అప్పగించడం చేస్తున్న ఈ యొక్క ప్రయత్నానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రజా సంఘాలు, పార్టీలు, వామపక్ష పార్టీలు ఐక్యంగా ఉద్యమం చేస్తూ ఉన్నాయి. ఈ ఉద్యమం ఇప్పటికైనా సరే చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలి, హామీని అమలు చేయాలి. లేని పక్షంలో భవిష్యత్తులో యొక్క విద్యుత్ ఉద్యమం మరింత ఉధృతం అవుతుందని చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.